అందరికీ నమస్కారము. గృహము వాస్తురీత్యా కలిగి ఉన్న పక్షమున సమస్త భోగభాగ్యములతో ఉండుటే గాక అనుకోకుండా వచ్చేటటువంటి మృత్యువును కూడా ఎదుర్కోగలుగుతాము. ముఖ్యమైన భూమి ఆకృతులను గురించి తెలుసుకుందాం. చతురస్రం, పొడవు వెడల్పు సమానంగా ఉండే ఈ స్థలం అత్యంత శ్రేష్టమైనది. ఇది సంపూర్ణతకు, స్థిరత్వానికి మరియు అన్ని విధాలైన అభివృద్ధికి కూడా చిహ్నంగా ఉంటుంది. దీర్ఘ చతురస్రం, ఇది కూడా చాలా మంచిది. అయితే దీని పొడవు వెడల్పు కంటే 2 రెట్లు 1:2 నిష్పత్తి మించకూడదు. తూర్పు పడమర పొడవు ఎక్కువగా ఉంటే మరింత శుభప్రదం. గోమికి ఆకృతి, ముందు భాగం తక్కువగా ఉండి వెనుక భాగం విశాలంగా ఉండే ఆకారం ఆవు ముఖంలాగా. ఇది నివాస గృహాలకు చాలా మంచిది మరియు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. సింహముఖి, ముందు భాగం విశాలంగా ఉండి వెనుక భాగం తక్కువగా ఉండే ఆకారం సింహం ముఖంలాగా. ఇది వ్యాపార సంస్థలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది, నివాసాలకు అంత మంచిది కాదు. ఎలాంటి ఆకృతులను మరి నివారించాల్సి ఉంటుంది. త్రికోణాకారంలో ఉన్న స్థలాన్ని మనం తీసుకోకపోవడం మంచిది. ఇలాంటి స్థలాలు అశాంతిని, ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. అగ్నిభయం ఉండే అవకాశం ఉంది. వృత్తాకారం ఉన్న స్థలాలను కూడా తీసుకోకూడదు. దేవాలయాలకు మాత్రమే సరిపోతుంది, గృహాలకు ఉపయోగించకూడదు. ఎల్ ఆకారం లేదా గొడ్డలి ఆకారంలో ఉన్న స్థలాలు అంటారు. కొన్ని మూలలు కట్ కావడం వల్ల శక్తిలో ఎక్కువ తక్కువలు ఏర్పడి అనారోగ్య సమస్యలు రావచ్చు. బహుభుజ ఆకృతులు అంటే అనేక కోణాలు ఉండేటటువంటి ఈ స్థలాలు ఉంటాయి. ఈ స్థలాల్లో భయాన్ని మరియు అభద్రతా భావాన్ని మనకు కలుగజేస్తాయి. గ్రామములు కానీ, ఇండ్ల స్థలములు కానీ, పొలములు కానీ వీటి యొక్క దక్షిణ పడమరలు ఎత్తుగా ఉండి ఉత్తర తూర్పులు పల్లముగా ఉండిన ఎడల అందులో ఉండేటటువంటి వారికి, అది కల వారికి కూడా అనేక తరముల వరకును సంపదలు కలిగి ఉంటారు. ఉత్తర తూర్పులు ఎత్తుగా ఉండి దక్షిణ పడమరలు పల్లముగా ఉండిన ఎడల అందులో ఉండేటటువంటి వారికి, అది కల వారికి ధనహీనతయును మరియు వంశక్షయమును కలుగుచుండును. తూర్పు ఎత్తుగా ఉండి పడమర పల్లముగా ఉండిన స్థలం నందు ఉండేవారికి భర్త చనిపోయి భార్య మాత్రమే ఉండును. ఆ స్థలమందు ఉండిన పురుషునకు మొదటి, 2వ, 3వ సంతానములు స్త్రీ సంతానమే అవును, లేదా పురుష సంతానము తక్కువగా కలుగును. కానీ ఈ ఆస్తి మాత్రము వితంతు వలన ఒక కన్యకు ప్రాప్తించునమాట. తూర్పు దిక్కున ఎత్తుగా ఉన్న స్థలములో ఉండేటువంటి వారికి పితృనాశనమగును. దక్షిణమున పల్లముగా ఉండి ఉత్తరమున ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశములందు అప్పుడప్పుడు ఆ స్థలము ఇతరులకు ప్రాప్తించేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో నివసించే వారికి, అది కల వారికి కూడా ధనం అనేది క్షీణించుచూ ఉండును. నైరుతి దిక్కున మాత్రము పల్లముగా ఉండి మిగతా 3 భాగములు కూడా సమానముగా ఉండిన ఎడల అందు గృహ నిర్మాణం చేయుటక శంకుస్థాపన చేసినట్లయితే యజమాని ఆ గృహమును పూర్తి చేయకనే చనిపోవును. ఆగ్నేయ దిశ పల్లముగా ఉండి మిగతా 3 భాగములు కూడా సమానముగా ఉన్న ఎడల ఆ చోట గృహ నిర్మాణం చేసిన యజమానికి అంతకు ముందున్న సంతానము మొత్తము కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. దక్షిణము కొంచెము ఎత్తుగా ఉండి అందు బావి కానీ, గుంట కానీ, తూము కానీ ఉన్నచో గృహము కట్టి నివసించిన యజమానికి భార్య చనిపోవడం జరుగుతుంది. ఈ ప్రకారము పడమర అందు ఉన్న పురుషునికి నష్టము కలుగుతుంది. వాయవ్యమూల పల్లము కానీ, బావి కానీ, తూము కానీ ఉండి మిగతా దిశలు సమానముగా ఉన్న స్థలమునందు గృహమును కట్టి నివసించే వారికి ఎప్పుడు కూడా శత్రుబాధలే కలిగి ఉంటారు. ఈశాన్య భాగం నందు కూడా తూము కానీ, దిగుడు బావి కానీ, పల్లము కానీ, గుంట కానీ ఉన్న ఎడల అట్టి చోట గృహ నిర్మాణం చేసి నివసించిన పురుషులకు సకల ఐశ్వర్యములు కలుగును. గ్రామము కానీ, ఇల్లు కానీ, స్థలము కానీ తూర్పు పడమరలు పొడవుగాను, దక్షిణ ఉత్తరములు తక్కువగాను ఉన్న ఎడల అందులో ఉండేటటువంటి వారికి, అది కల వారికి కూడా మేలు కలుగును. దీనికి వ్యతిరేక దిశలో ఉన్నట్లయితే వ్యతిరేక ఫలములు కలుగుతాయి. ఒక స్థలమునకు 8 దిశలలో ఈశాన్యమందు స్థలము లేని ఎడల, అనగా ఈశాన్యము తగ్గిన ఎడల అట్టి స్థలమందు నివసించేటటువంటి వారులకు పుత్ర సంతానము నిలవదు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.